క్రైస్తవ భావజాలం అనేది సమానత్వంతో కూడుకొని ఉంటుంది. సమానత్వం అనేది క్రైస్తవ భావజాలం. ఈ సమానత్వాన్ని అంబేద్కర్ గారు కూడా దాని ప్రకారమే రాజ్యాంగాన్ని రూపొందించాడు, దాంట్లో చేర్చాడు. ఇప్పుడు ఈ పైలాదాస్ గారు ఒకవేళ శూద్రుడై ఉంటే వాళ్ళ గ్రంథంలో గౌతమ స్మృతి అని ఒకటి ఉంటుందన్న. గౌతమ స్మృతి అంటే ఇది త్రేతాయుగానికి చెందినటువంటిది, రాముడు కాలానికి చెందినటువంటి. ఇందులో 12వ అధ్యాయం ఏమని ఉంటుందంటే, పైలాదాస్ గారు ఒకసారి ఈ రెఫరెన్స్ కూడా నోట్ చేసుకోండి. గౌతమ స్మృతి 12వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, వేదము చదివినటువంటి శూద్రుణ్ణి ఆ నాలుగా కోసివేయాలి, వేదాలు విన్నటువంటి శూద్రుడి చెవులో దేశాన్ని కరిగించి పోయాలి, అలాగే శూద్రులు ఉన్న చోట వేదాలు చదవకూడదు, శూద్రుడు కనుక వేదాలు వింటే 100 పణాలు జరిమానా విధించాలి. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం కనుక మన భారతదేశంలో కనుక లేకపోతే, వీళ్ళు ఏ మనుస్మృతితో లేదా గౌతమ స్మృతితో ఇలాంటివే కనుక పెట్టుకుంటే, ఈ పైలాదాస్ గారు ఈ రోజున ఆ వేదాలు చదువుకుంటేవాడా? నా ప్రశ్న. అంటున్నాడుగా మా రాజ్యాంగం తెచ్చుకుంటామని. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ సోషల్ రిఫార్మేషన్ అనేది కూడా బికాస్ ఆఫ్ క్రిస్టియానిటీ యొక్క ఇంపాక్ట్ వల్ల, బైబిల్ యొక్క ఇంపాక్ట్ వల్ల బ్రహ్మ సమాజ్ కానీ, రామకృష్ణ మిషన్ కానీ, ఈ రామానుజాచార్య వైష్ణవ సాంప్రదాయంలో కూడా ఈ రిఫార్మేషన్ తీసుకొచ్చి శూద్రుల దగ్గర తీయటం స్టార్ట్ చేసినారు. అది కూడా బికాస్ ఆఫ్ బైబిల్. మహాభారతంలో కృష్ణుడు దగ్గర ఉండి చెప్పేస్తాడండి. ఎంత దారుణమైన విషయం చూడండి ఇది. మరి ఇప్పుడు పైలా దాస్ గారు చెప్పాలి దీనికి సమాధానం. ఆయన బహుశా వెళ్ళిపోయినట్టున్నాడు, నేను ఉంటే బాగుండేది. ఇందాక మేమంతా సమానమే, మా కులాలు గిలాలు ఏమి లేవు, మా దేవుడు అలా చెప్పలేదు ఇలా చెప్పలేదు అంటున్నారు. ఇది చూడండి, గీతా ప్రెస్ వాళ్ళతో ఉంది, గోరఖ్పూర్ వాళ్ళతో. దీంట్లో మహాభారతం అనుశాసన పర్వం 135వ అధ్యాయం 135వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, 5వ శ్లోకం, శూద్రుల ఇంట పూజించిన వాడు సమస్త పృథ్వీ మలాన్ని మనుషుల మలాన్ని తాగినట్టే తిన్నట్టే. 6వ శ్లోకం, శూద్రుని అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్టే, శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణుడు పృథ్వీ మలాన్ని తిన్నట్టే. అంటే పృథ్వీ అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త మలాన్ని తిన్నట్టేనని చెప్పేసి ఇది చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా మీకు? భీష్ముడు చెబుతుంటాడు. కృష్ణుడు ధర్మరాజు చెబుతాడు యుద్ధం అయిపోయిన తర్వాత, మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత భీష్ముడు అపశయ మీద ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను చాలా ధర్మ సూక్ష్మాలు నీకు చెబుతాడు రా అని చెప్పి కృష్ణుడు ధర్మరాజును తీసుకొని వస్తాడు. వచ్చి భీష్ముడి దగ్గర కూర్చోబెట్టి భీష్ముడికి ఇంకా ఆయుష్ ఇచ్చి ఇది ధర్మాన్ని బోధిస్తూ అని చెప్పి అక్కడ పక్కనే కూర్చుంటాడు. అప్పుడు ఈ భీష్ముడు చెబుతూ ఉంటాడు, శూద్రులు ఇంట్లో అన్నం తింటే నువ్వు మలం తిన్నట్టే, నువ్వు తినొద్దు,